4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డది. ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తున్నది. ముసురు వానలతో పొంగుతున్న వాగులు. రాష్ట్రంలో శుక్ర శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆ ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయట. అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మొత్తం ముసురు వాన కురుస్తూనే ఉంది. సో ఇట్లా చాలా ప్రాంతాలు, కొన్ని నీట మునిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు. సో జనజీవనానికి ఆటంకం ఏర్పడ్డది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అండ్ అత్యధికంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డది. ఇదే జిల్లా సిర్పూర్ టీ మండలం లోనవెల్లిలో 5.7, బెజ్జూరులో 5.2, పెంచికలపేట మండలం ఎల్కపల్లిలో 3, భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేటలో 2.6 సెంటీమీటర్ల వానబడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా 836 ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కిన్నెరసాని, ముర్రేడు, జిల్లేరు, తాలిపేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో కూడా పలు చోట్ల లో లెవెల్ వంతెనలు మునిగిపోయినాయట. మున్నేరులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా చిన్న మండవకు చెందిన పశువుల కాపరులు గురువారం మున్నేటి వరద ఒక్కసారిగా పెరగడంతో ఓ లంకలో చిక్కుకుపోయారు. ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు ఆ పడవల సహాయంతో కాపాడారు. సో ఇవాళ ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే వర్షం పడే జిల్లాలు ఏమంటే, శుక్రవారం రోజున అంటే ఇవాళ వర్షం పడే జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ వర్షం పడే అవకాశం ఉందట. కొంత ఎక్కువ నార్త్ జిల్లాల్లో ఈ వర్షం బాగున్నది. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పడుతుందట. రేపు మొత్తం తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందట. ఆదివారము ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉందట. ఇక సోమవారం అయితే పై జిల్లాలతో పాటుగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల ఈ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందట. నిన్న ముఖ్యమంత్రి అంటుండు కలెక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలి, ఏదైనా ఇబ్బందులు వస్తే జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్తున్నారు. ఇక మొత్తం సాగుకు అనుకూలంగా ఉందట వాతావరణం. వరుస వర్షాలతో అన్నదాతలకు ఊరట.